ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో వర్షకాలం. ఈ వర్షకాలంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే జాయింట్ పెయిన్స్ పెరగడం గాని, మనకి వర్షకాలంలో మనకి దాదాపుగా చాలామంది కింద పడుతూ ఉంటారు. సో, ఆ కింద పడినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇగ్నోర్ చేస్తాం. నెగ్లిజెన్స్ అని నేను చెప్పను గానీ, ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలు జారి పడి కింద పడిపోయిన తర్వాత ఆ ఇంపాక్ట్ అనేది నడుము మీద పడవచ్చు, లేకపోతే మోకాళ్ళ మీద పడవచ్చు. అంటే కొన్నిసార్లు మోకాలు ట్విస్ట్ అయ్యి పడొచ్చు. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది నెక్స్ట్ రోజు గాని చిన్న పెయిన్ వస్తది. మనం ఏం చేస్తాం జనరల్‌గా సరే వర్షాకాలంలో జారి పడిందే కానీ ఇగ్నోర్ చేస్తాం. ఇట్లాంటి సమస్యలను ఇగ్నోర్ చేస్తే గనక అవే మనకి అక్యూట్ నుంచి క్రానిక్ అయ్యి తర్వాత మనకి వీటి మూలాన లెగమెంట్ ఇంజ్యూరీస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో, అందుకనే ఇప్పుడు మనం ఏదైనా ఇంజ్యూరీ అయితే గనక అంటే వర్షాకాలంలో జారి పడడం మూలాన గాని, లేకపోతే ఎటువంటి చిన్న చిన్న ఇగ్నోర్ చేసే పెయిన్స్ ఏమైనా ఉంటే గనక వీటిని ఎప్పుడు ఇగ్నోర్ చేయకుండా ఉంటే బెటర్ అండి. ఎందుకంటే ఒకసారి ఇట్లాంటి పడిపోయిన తర్వాత ఆ జాయింట్‌లో లెగమెంట్స్ దెబ్బతినొచ్చు. లేకపోతే చుట్టుపక్కల ఏమైనా కండరాలు ఓవర్ స్ట్రెచ్ అవ్వడం గాని, లేకపోతే అట్లాంటివి ఏమైనా జరగొచ్చు. కొన్నిసార్లు జాయింట్‌లో ఇన్‌స్టెబిలిటీ కూడా రావచ్చు. సో, ఇట్లాంటి ఇష్యూస్ మనకి ఫ్యూచర్‌లో ఒక 3, 4 వీక్స్ తర్వాత నెమ్మదిగా తెలుస్తూ ఉంటాయి. దాని తర్వాత మనం చూస్తే గనక ఆ లోపల ప్రాబ్లమ్ అనేది పెద్దగా కూడా ఉండొచ్చు. దాదాపుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్ బ్యాక్ నాకు ఒక క్లయింట్ వచ్చారు. సో, దానికేంటంటే జస్ట్ జనరల్‌గా వర్షంలో పడిపోయారు. సో, తీరా చూస్తే గనక ఆ పెయిన్ అనేది 1 వీక్ కూడా తగ్గట్లేదు కాబట్టి ఒకసారి చెక్ చేసి చూస్తే గనక ఏసీఎల్ లిగమెంట్ టేర్ అయింది. ఏసీఎల్ అంటే నీ జాయింట్‌లో ఒక ముఖ్యమైన లిగమెంట్. అది టేర్ అవ్వటం మూలాన కొంచెం కొంచెం ఇన్‌స్టెబిలిటీ స్టార్ట్ అయింది. సో, ఇన్‌స్టెబిలిటీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ తీరా చూస్తే ఒక ఎంఆర్ఐ తీయాల్సొచ్చింది. తనిప్పుడు సర్జరీకి రెడీ అవుతున్నారు. సో, మనం ఇట్లాంటి ఇంజ్యూరీస్ గాని ఇగ్నోర్ చేయకుండా ఉండి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇట్లాంటివి చూసుకుంటే గనక ఎక్కువ మనం పెరగకుండా వాటిని అరికట్టవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ వర్షాకాలంలో పెద్దవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం బెటర్ అండి. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఆస్టియోపోరోసిస్ ఉంది. అంటే బోన్ డెన్సిటీ తక్కువ ఉండటం వలన బోన్స్ కొంచెం బ్రిటిల్‌గా ఉంటాయి గాబట్టి, మనం పొరపాటున కూడా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం కాలు జారినా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలుంటాయి గాబట్టి, చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్ ద సేమ్ టైమ్ చిన్నపిల్లలు కూడా వర్షాకాలంలో జాగ్రత్తగా ఉంటే గనక ఈ బ్రూజెస్ అంటాం. అంటే మనకు తెలియకుండా కాలు జారి పడితే గనక స్కిన్ మీద మొత్తం బ్రూజ్ అయ్యి, తద్వారా హెమటోమాలు ఫార్మ్ అవ్వడం అట్లాంటివి కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.